హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు కరివేపాకు పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది బాలింతలకు కూడా వాడచ్చండి. ముందుగా కరివేపాకుని, పచ్చి కరివేపాకు ఉంటుంది కదా, దాన్ని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. బాగా పలపల అనాలన్నమాట, సౌండ్ రావాలి, ఇలా విరిగిపోవాలి. కానీ ఎండిపోయిన కరివేపాకు మాత్రం వాడద్దు. ఇలా పచ్చి కరివేపాకునే డ్రై రోస్ట్ చేసుకోండి. కరివేపాకు, ఎల్లిపాయలు, ఉప్పు, కొంచెం నువ్వులు, కొన్ని ఒట్టిమిరపకాయలు మీ కారం తగ్గట్టు వేసుకోండి. ఫస్ట్ మనం ఒట్టిమిరపకాయలని, ఉప్పుని మిక్సీకి వేసుకున్న తర్వాత మళ్ళీ కరివేపాకు వేసుకుందాం, తర్వాత నువ్వులు వేసుకుందాం, లాస్ట్లో ఎల్లిపాయలు వేసుకొని మళ్ళీ ఒక రౌండ్ వేసుకొని మిక్సీకి వేసుకుందాం. ఇలా ఫస్ట్ ఒట్టిమిరపకాయలు, ఉప్పు, కరివేపాకు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నువ్వులు వేసుకున్నాం. నువ్వులు వేసుకొని బాగా మెత్తగా వేసుకున్నాం పొడిని. ఇలా మిక్సీకి వేసుకున్నా. నాకు ఉప్పు తక్కువ అనిపిస్తే కొంచెం ఉప్పు వేసుకున్నా. ఇప్పుడు మనం దీంట్లోనే ఎల్లిపాయలు వేసుకున్నాం. ఎల్లిపాయలు వేసుకొని మిక్సీకి వేసుకున్నాం. మనం ఎల్లిపాయలు వేసుకోకముందే ఉప్పుని, కారంని సరిపోకపోతే చూసుకొని వేసుకోండి. ఎల్లిపాయలు వేసినాక మెత్తగా అవుతుంది కాబట్టి, ఉప్పు కానీ కారం కానీ అంతగా కలసదు కాబట్టి లాస్ట్లో ఎల్లిపాయలు వేసుకొని మిక్సీకి వేసుకుందాం. అంతే, మన కరివేపాకు పొడి రెడీ అయిపోయింది. దీన్ని మనం బాలింతలకు పెట్టచ్చు. ప్లస్ మనం కూడా డైలీ అన్నం తింటాం కదా, అన్నం తినేప్పుడు ఫస్ట్ ఒక ముద్దలో ఈ కరివేపాకు పొడి కలుపుకొని తిన్నామంటే టేస్ట్ బాగుంటుంది. ప్లస్ అరుగుదలకి చాలా మంచిదవుతుంది. మా వీడియోలు చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.